నమస్కారం ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఆయన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తెచ్చానన్నాడు. కాబట్టి మనం కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దగా చేశాడని చెప్పేది ఒక చిన్న వీడియోలో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. దగా క్యాలెండర్, నిరుద్యోగులతో జగన్ తొండాట. గెలిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఉదరగొట్టాడు. అధికారం చేపట్టాక నియామకాలన్నీ గాలికి వదిలేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాకేం పని, ఏడన్నా సామండి, మేము చేసుకునేది ఏంది, ఎక్కడ అక్రమాలు అవినీతికి ఏడ 10 రూపాయలు లెక్క వస్తుందంటే ఏడ స్మగ్లింగ్లు చేసుకోవచ్చు, ఏడ ఇసుక ర్యాంపులు కొట్టవచ్చు, ఏడ ప్రభుత్వ భూములు దొబ్బొచ్చు. ఇది మా పని. నిరుద్యోగులతో మాకేం పని, జాబ్ క్యాలెండర్తో మాకేం పని, ఏడన్నా సావండి. ఏడన్నా మాట్లాడితే 2,50,000 మందికి ఈ ఇచ్చిన వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చామంటారు. ఆ వాలంటీర్ల జీతాలంతా వాళ్ళకి 5,000 ఇచ్చారు. వాళ్ళు ఏం పనులుగా చేస్తారు, వాళ్ళు ఎవరోళ్ళు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు. అది వీళ్ళ బతుకు, వీళ్ళ చరిత్ర. ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి. జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగించాడు. 5 సంవత్సరాలు పోయినాయి. ప్రతి సంవత్సరం జనవరి వస్తుంది పోతుంది. మనోడు ఎందుకైతే తేలేకపోతున్నాడు? మనోడు దేనికి జాబ్ క్యాలెండరు, ఆ కనీసం జాబ్ క్యాలెండర్తో ఈ విధంగా ఉంటుందని అదన్న వదలరా స్వామి చూస్తారు ప్రజలు. గందరగోళంలో డిఎస్సి అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా ఆయామయం. అంతే, రిజర్వేషన్ రోస్టర్ కానీ ఏమన్నా అంతా అమాయమే. ఏం చేస్తున్నారు, వ్యవస్థలు ఎట్టబోతున్నాయి, యంత్రాంగం ఏం పని చేస్తారని తెలియదు. అధికారులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మార్చానికి పని చేస్తారో కూడా తెలియదు. మొదటి దరఖాస్తుకు కొలువులు అన్నారు, క్యాలెండర్ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ చెప్పిన మాటలు నమ్మి నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. కాదు ఓ యుద్ధమే చేశారు, కొలువు కాదు కదా. ప్రకటన జారీ కోసమే కాళ్ళు కాయలు కాసేలా వేచి చూశారు. అయితే జగన్ చెప్పిందంతా అబద్ధమే తెలుసుకున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈ వ్యక్తి అధికారంలో, ఈయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాదు. మెగా డిఎస్సి అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎట్టబినాయి. దేనికైతే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఏమంటే నిరుద్యోగులు అంటే అంత చులకన. నిరుద్యోగులే జగన్మోహన్ రెడ్డిని ఈసారి గద్దె దించుతారని కూడా తెలియజేస్తా ఉండా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి నీకు గద్దె దించి నువ్వు ఎక్కడైతే 16 నెలలు నువ్వు అక్కడున్నావో శ్రీకృష్ణ జన్మస్థలంలో నిన్ను మళ్ళీ అక్కడికే మింగుతారని తెలియజేసుకుంటూ నమస్కారం.